మరి అందులో భాగంగానే ఈరోజు మనం ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి మా వాయిస్ వినిపిస్తూ ఉన్నాం. 26,000 పైచిలుకు మెజారిటీతో గెలిచినటువంటి పెద్ద ఆయన, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అందరి మన్ననలు పొందినటువంటి చెన్నకేశ్వరరెడ్డి గారిని కాదని ఈరోజు మరి బుట్టా రేణుకమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో చాలా అంతర్యం ఉంది దీంట్లో. ఎందుకంటే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారు. బీసీలకు టికెట్ ఇస్తే చాలా సులువుగా గెలవచ్చని మరి ఆలోచనతో ఈరోజు జగన్ గారు ఎమ్మిగనూరు టికెట్ను బీసీలకు కేటాయించడం జరిగింది. అది వాస్తవం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీలు ఉన్నటువంటి సంగతి అందరికీ తెలుసు. మరి ఈరోజు ఒకటే సామాజిక వర్గం అంటే 1977 నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వాళ్ళను ప్రజలు వివిధ దఫాలుగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటే బుట్టా రేణుకమ్మ గారికి వైసీపీ టికెట్, అధికార పార్టీ టికెట్ ఇచ్చినందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని ఆలోచించి ఎమ్మిగనూరు టికెట్ను బీసీకి కేటాయిస్తేనే బాగుంటుందని చెప్పి మేము బీసీ ఐక్యవేదిక ద్వారా అందరికి వినియోగించుకోవడం జరిగింది. కొంతమంది దాని మీద కామెంట్ కూడా చేసినారు, పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి. పెయిడ్ ఆర్టిస్టులు అనేది వైసీపీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకూడదు. రాజధానిలో స్వచ్ఛందంగా రైతులు ఉద్యమాలు ధర్నాలు చేస్తే అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి వైసీపీ వాళ్ళను రైతులను ఉద్దేశించి మాట్లాడిన మాట అది. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడవలసిన మాటలు కాదు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వర్గాలు కానీ మళ్ళా అలాంటి పరిస్థితి ఇక్కడ ఏం లేదు. జయనాగేశ్వరరెడ్డి వర్గమైనా అలాగే ఇక్కడ బీసీ సామాజిక వర్గమైనా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరి అజెండా ఒకటే, అందరి జెండా ఒకటే. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా, ఎమ్మిగనూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలనే ఏకైక లక్ష్యం ఈరోజు మా అందరిలో ఉంది. కనుక దీన్ని టికెట్ విషయం అనేది మనకు సంబంధించిన విషయం కాదు. బీసీలకు వాళ్ళు ఇచ్చినందుకు బీసీగా టికెట్ కావాలని పోరాటం అది మా హక్కు. టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో ఆ అభ్యర్థిని గెలిపించుకునేది మా బాధ్యత. అది హక్కు, ఇది బాధ్యత. కనుక మా మధ్యన ఎలాంటి మనస్పర్ధలు లేవు. మనమందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఒకటే. ఈ టికెట్ వ్యవహారం తేరే వరకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎవ్వరు కూడా అలజడి చెందాల్సినటువంటి అవసరం లేదు, ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. నిన్న రాత్రి కొన్ని ఊర్లో ఫ్లెక్సీలు చింపడం జరిగింది. ఇది ఎమ్మిగనూరు చరిత్రలోనే ఎక్కడ జరగలేదు. ఫ్లెక్సీలు చించడం మన సాంప్రదాయం కాదు. ఆ ఫ్లెక్సీలో ఎవరెవరు ఉన్నారండి? చంద్రబాబు ఉన్నాడు, అచ్చెన్నాయుడు ఉన్నాడు, బీటీ నాయుడు ఉన్నాడు, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మరి స్వర్గీయ రామారావు గారు ఉన్నారు. అలాంటి ఫ్లెక్సీలను చించడం మరి ఏమాత్రము మరి ఎవరు హర్షించరు దాన్ని. ఇలాంటి చిన్న చిన్న పనులు మానుకోవడం మంచిది. నేను ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాను, టికెట్ వచ్చిన తర్వాత మేమందరూ కూడా కలిసి మాట్లాడి కార్యాచరణ ఏర్పాటుకొని సమిష్టిగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తాం, ప్రయత్నం చేస్తాం. మా వంతు మళ్ళా తప్పకుండా దాంట్లో మా భాగం ఉంటుంది. కొంతమంది చెప్తున్నారు మొన్న జరిగినటువంటి దాంట్లో బీసీ నాయకులు ఎవరు లేరు అని. నేను ఇక్కడ 3 సార్లు కౌన్సిలర్గా గెలిచినాను, బీసీ టికెట్ మీదే గెలిచినాను. బీసీ నాయకుడు కాదంటే ఎట్లండి? చేతిలో మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. మేము కూడా మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినాము. మాచాని కుటుంబము శివన్న గారు కూడా మోహన్ రెడ్డి గారికి సహకరించి ఎన్నో ఎలక్షన్లో అతని గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. ఇదంతా ఒక కుటుంబ వ్యవహారం మాదిరిగా మనము తీసుకోవాలి. కానీ దీంట్లో మనస్పర్ధలు చేసుకోవడము, ఆవేశాలు, మళ్ళీ లేనిపోని సంఘటన చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక నేను
ఎంఏఓ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ అప్పీల్ చేసేది ఏమంటే టికెట్ అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం నిర్ణయించిన తర్వాత ఎవరైతే అభ్యర్థిగా ప్రకటిస్తారో ఆ అభ్యర్థి విజయానికి మనం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కేటీ మల్లికార్జున, కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంటు కుర్వ సాధికార కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. నిన్న జరిగిన బీసీ కులాల సంఘాల ఐక్యవేదిక సమావేశానికి సంబంధించి కొంతమంది టీడీపీ కార్యకర్తలు వాళ్ళ సంకుచిత భావాల్ని వ్యక్తీకరించారు. మేము ముఖ్యంగా ఎమ్మిగనూరులో బీసీలకి కేటాయిస్తే ఇప్పటి వరకు టీడీపీ పార్టీకి దూరమైన బీసీలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ పార్టీలకు వస్తామని చెప్పడంతో మేము ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇప్పుడున్న వాళ్ళే కాకుండా మీ 10 మందే కాకుండా బీసీ కులాలకి ప్రాతినిధ్యం ఇస్తే ఇప్పటి వరకు దూరం ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా వచ్చి అఖండమైన మెజారిటీతో గెలిపిస్తారనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పితే ఇక్కడ ఏదో కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశం కాదు. మీరు నేరం మైండెడ్తో ఆలోచించదండి, విస్తృతం వ్యాస్ట్ ఉద్దేశంతో ఆలోచించండి, విశాలమైన ఉదయంతో ఆలోచించండి. మనకి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ జగన్ వస్తే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈ నిర్ణయాన్ని మాట్లాడుతున్నాం తప్పితే ఈరోజు ఎమ్మెల్యేలో బుట్ట రేణుక గారికి అధికార పార్టీ ఇచ్చిందంటే ఏమి అసమర్థుడు కేశవరెడ్డి అని ఇచ్చారా? బీసీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఇప్పుడు కుల ప్రాతిపదికనే రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి కుల ప్రాతిపదికనే మేము ఒక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చాం తప్పితే మేము ఎవరి మీద దురుద్దేశం కాదు, ఎవరి మీద వ్యతిరేకం కాదు. పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతోనే బీసీ కాన్సెప్ట్ మాట్లాడేమి తప్పితే రేపు చంద్రబాబు నాయుడు గారు జయనాశ్వరెడ్డికి ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చినా మా సాయశక్తులు మేము కష్టపడి పనిచేసి ఇక్కడ గెలిపించుకుంటాము. అయితే ఇక్కడున్న రాజకీయ నేపథ్యాలు ఏంటంటే కుల ప్రాతిపదికన ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ బీసీకి ఇచ్చారు. అందులో చేనేత వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆమెకి ఇవ్వడం వల్ల ఇక్కడున్న చేనేత ఓట్లన్నీ ఆమెకి వెళ్ళకుండా ఉండాలంటే మనం కూడా ఒక చేనేతని ఎంపిక చేసుకొని అందులో మాసాని సోమప్ప అంటే ఒక గొప్ప పద్మశ్రీ అవార్డు చేస్తారు కాబట్టి అలాంటి కుటుంబం నుంచి సేవాభావంతో వచ్చిన వ్యక్తి, ఆయన డబ్బు కోసమో దానికోసమో రాలేదు. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం తప్పేముంది, బీసీలను ఇచ్చుకుందామనే ఉద్దేశంతో మేము మాట్లాడేమని తప్పితే ఎవరి మీద దురుద్దేశం కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మనమంతా ఒక కుటుంబము, మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులము. ఒకవేళ మన మధ్యలో భావంలో మీ ఉద్దేశాల్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ మనమంతా ఒకటే కుటుంబం. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని మనమంతా ఐకమత్యంగా పోరాడి ఈ రాష్ట్రంలో సైకోని పంపించే ఏర్పాటు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చినటువంటి పాత్రికేయులకు మరి ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘాల నేతలకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా నిన్న మొన్నటి నుంచి చూస్తూ ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తా ఉన్నాం. చాలా పొరపాటు. మీరేదో పెయిడ్ ఆర్టిస్ట్ అని మేమేదో ఇంకో మాట మాట్లాడి మనకి కాంట్రవర్సీ వచ్చే పరిస్థితులు ఏర్పడే సిచ్యువేషన్ కనబడతా ఉంది. రేపు పొద్దున ఎవరికి టికెట్ వచ్చినా మేము కలిసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈరోజు మమ్మల్ని మీరు ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే రేపొద్దున హైకమాండ్ అది ఎవరికన్నా సీటీని రేపొద్దున ఇప్పుడు ప్రజెంట్లో పొంగుతి లక్ష్మీనారాయణ గారు కూడా ఈరోజు తెలుగుదేశం టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయనకు వచ్చిందనుకోండి, అందరు కలిసి చేయాల్సిందే కదా పార్టీ ఆదేశాల మేరకు. కాబట్టి అధికారంలో ఉండే పార్టీ కూడా అధికారం లేని పార్టీ కూడా ఏం ఆలోచన చేస్తున్నాయి? బీసీ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి బీసీలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది. కాబట్టి అదేవిధంగా బీసీలు ఎక్కువగా ఉన్నాం కాబట్టి కాన్స్టిట్యున్సీలోన ఎవరికైనా ఇవ్వని 69 కులాలు ఉన్నారు బీసీలో, ఎవరికి ఇచ్చినా బీసీల తరఫున సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో మేము బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతున్నాం తప్ప ఏ ఒక్కరికో మోసో లేదంటే ఏదో పేడ్ ఆర్టిస్ట్ అని అనిపించుకోవాల్సినంత కర్మ మాకైతే పట్టలేదు. అందరూ కౌన్సిలర్గా చేశారు, బ్యాంక్ చైర్మన్గా చేసినారు, అన్ని పదవులను పెంచిన వాళ్ళే ఉన్నారు. ఎవరు ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు లేరు. దయచేసి ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది వెనక్కి తీసుకోవాలా. మనమందరూ కలిసికట్టుగా టైం వస్తే జయనాశ్వరెడ్డికి టికెట్ ఇచ్చారనుకోండి, తెలుగుదేశం తరఫున చేయాల్సిందే కదా అందరూ. అంటే మనం కొట్లాడడానికైనా జరిపేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బీసీ నాయకులకు పాత్రికేయులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అధ్యక్షులు వారు మద్యం శివకుమార్ గారు, అలాగే కొండయ్య గారు,
శ్రీనివాసులు, మల్లికార్జున, అలాగే మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన పక్కన విలేకరులు, మరి కుల సభ్యులందరికీ, బీసీ కుల సభ్యులందరూ ఒకటే, అందరికీ ధన్యవాదాలు చెప్తూ, నా పేరు ఉప్ప ఆంజనేయులు, సగర ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నేను. అలాగే ఈరోజు బీసీ కాన్సెప్ట్ అంటే బీసీ సంఘాలు కూడా ఎంబెగనూరులో సగర సంఘం అధ్యక్షుడు కూడా కొంతకాలం కొనసాగించినాము. ఇప్పుడు మాదిగా ఉన్నాం మేము. కాకపోతే 50 సంవత్సరాల నుండి ఈరోజు వరకు అగ్గిపురాలు పరిపాలన చేసినారు. ఈరోజు జగన్ కావచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, మంచి ఆలోచన చేసినారని నా అభిప్రాయం. ఎందుకంటే బీసీ కాన్సెప్ట్కి ఇవ్వాలని ఇంతకాలానికి 50 ఏళ్ళు అయిన తర్వాత మన బీసీ కాన్సెప్ట్ మీద ఎంబెగనూరు పరిపాలన కొరకు మరి వైఎస్ఆర్ పార్టీ ఉత్తర ఇన్కమ్కి ఇవ్వడం కూడా మనకి బీసీ అనే కాన్సెప్ట్ మీద సంతోషపడాల్సిన విషయం. అదేలాగా ఆధిపత్యము అధినేత గారు మనకు కూడా ఎంబెగనూరులో బీసీ కేటాయిస్తే మనం కూడా ఐకమత్యంగా చేయాలని ఇంతకాలం గమనించలేదు అధినేతలు, ఈరోజు గమనించినారు. కాబట్టి దాని విషయంలో బీసీలందరూ ఐకమత్యంతో, మనము పార్టీ వేరే ఉండొచ్చు, అక్కడ వైఎస్ఆర్ ఉండొచ్చు, ఇక్కడ తెలుగుదేశం ఉండొచ్చు, మనం తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా బీసీ క్యాండిడేట్కి ఇస్తే తప్పకుండా మేమందరూ కృషి చేసి బీసీ సంఘాలతో పాటు అందరూ ఐకమత్యంగా పోరాడతామని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరుపేరున ధన్యవాదాలు. నాయకులందరికీ, మన ముందు ఉన్న బీసీ నాయకులు, పాత్రికేయులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 1977 నుంచి ఇప్పటి వరకు అన్ని అగ్రవర్ణాల వారే ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక్కడ ఎవరు బీసీలు కాలే ఇప్పటి వరకు. కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది మనకి బీసీకి టికెట్ ఇస్తే మనం అందరూ కూడా కృషి చేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడి నుంచి కానిపించేదానికి మనం అందరూ కూడా కృషి చేస్తామని వారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ పెద్దలకు అందరూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. నా నమస్కారములు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అందరూ బీసీలమే అనుకునే ఉద్దేశం అని కాదు, అంత బీసీలమే. మన కూడా మీటింగ్ జరిగిన దాంట్లో బీసీలమే ఉన్నాం అధికంగా. బీసీల వరకే వచ్చారు ఆ రోజు కూడా. బీసీలు కాకుండా అందరిని కలిపితే ఈ మెమోరియల్ పట్టదు అని బీసీలనే మొన్న తీసుకున్నాం. ఈరోజు కూడా బీసీలమే కూర్చొని మాట్లాడుతున్నాం. మేము బీసీలకి అటు సైడ్ ఇచ్చారు కాబట్టి మేము కూడా అడుగుతున్నాం, బీసీలకి అవకాశం ఇవ్వండి అని. బీసీలకు ఇచ్చినా లేకపోయినా అటు వాళ్ళకే ఇచ్చినా కూడా టీడీపీ తరఫున గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మాది అప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నాం, టీడీపీనే గెలవాలి, టీడీపీ కావాలి అనే ఆలోచన మాది, వేరే ఏమీ లేదు. కాబట్టి ఏం జరిగినా టీడీపీ కోసం మేము కష్టపడతాం. టీడీపీ అభ్యర్థి ఎవరైనా సరే, డాక్టర్ సోమనాథ్ గారు కావచ్చు, లేదా జయనాథ్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కూడా గెలిపించేదానికి మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తాం. గట్టి చెప్పాలా? నా పేరు శాంతప్ప, నేను చేనేత కార్మికుడిని. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చినారు, మమ్మల్ని పరామర్శించి అప్పుడు మాకు చేయూత కానీ అట్లాంటివి ఏమి అమౌంట్ నాకు రాలేదు, అన్ని అర్హత ఉన్నా మాకు రాలేదన్నమాట. రాలేకున్నందుకు చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. అప్పుడు బీవీఎస్ జయనాథ్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చినారు. కానీ బీసీలు అన్నింటిలోనూ వెనకబడి ఉన్నారు, వాళ్ళకి సీటు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. చేనేత కార్మికులను ఆదుకుంటే మాకు కొంచెం బాగుంటుందని చెప్పేసి అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. వచ్చినటువంటి పెద్దలకు మరియు విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నిన్నటి దినము గోనెగండ్ల పార్టీ ఆఫీస్ నందు కొంతమంది ఇదే ప్రెస్ మీటు ఏర్పాటు చేసుకొని మాట్లాడడం జరిగింది. బీసీలంతా బీవీ వెంట అని చెప్పి మాట్లాడడం జరిగింది. బీవీ వెంట మేము కూడా నడిచినాము 2014, 2019లో. బయలుపల్లో 2014 ఎలక్షన్లో కూడా మేము బీవీ వెంట నడిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ కూడా తెప్పించినాము. కాకపోతే ఈరోజు ఎమ్మెనూరులో జరుగుతున్నటువంటి రాజకీయాలకు అనుగుణంగా మేమేదో బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చినందుకు కొంతమంది నానా హంగామా చేస్తూ నానా మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజే గుర్తొచ్చిందా బీసీ ఐక్యత, బీసీ టికెట్ అనేది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు BT9కి ఇచ్చినాము, అక్కడ గుడిసె కృష్ణమ్మ వాళ్ళకి ఇచ్చినాము, వీళ్ళకి ఇచ్చినాము అని చెప్పి కొంతమంది నానా మాటలు మాట్లాడుతూ ఏదో పార్టీని, మేమైతే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీసీలో టికెట్ అడుగుతున్నాము తప్ప మేమైతే మా స్వార్థం కోసమో మా అవసరాల కోసమో బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకురాలేదు. ఇలాంటి తల్లిపాలు లాగి రొమ్ములు ఉద్యోగాలు ఉన్నంత వరకు బీసీలు ఎదగరు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీలను గుర్తించి
బీసీలకు అవకాశం ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా బీసీలను గుర్తించి బీసీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మాత్రమే ఏకైక డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మొన్న జరిగినటువంటి సమావేశంలో కూడా మేము ఈ నినాదాన్ని తీసుకొచ్చినామని చెప్పి గుర్తు చేస్తూ బీసీలను గుర్తించి బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కార్యకర్తలకి మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ముఖ్య ఉద్దేశం ఏమనగా బీసీలకి ఇప్పుడు ఇక్కడ మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి బీసీల పార్టీ, రామారావు పార్టీ పెట్టినప్పుడు బీసీల పార్టీ కాబట్టి బీసీలు మండలాధ్యక్షులు సర్పంచులు అందరూ కావడం కూడా బీసీల నుంచి తెలుగుదేశం నుంచి అయినారు. కాబట్టి మేము కూడా బీసీల పార్టీ కాబట్టి బీసీలు అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారిని కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి చేసినారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇప్పుడు కూడా బీటీ నాయుడు జిల్లా అధ్యక్షుడు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు, నంద్యాల పార్లమెంటు అధ్యక్షుడు రాజశేఖర గౌడ్ గారు. కాబట్టి అందరూ బీసీలు కాబట్టి మేము కూడా బీసీ పార్టీ అధ్యక్షులు బీసీలు పార్టీ కాబట్టి ఇప్పుడు పుట్టరేనకు జగన్ గారు ఇద్దరు బీసీ అభ్యర్థిని పెట్టినాడు కాబట్టి జగన్ గారు కూడా ఎప్పుడు బీసీలు లేదు, ఇద్దరు అందరూ రెడ్లు ఎక్కువ ఇచ్చినారు, ఓసీలు ఎక్కువ ఇచ్చినారు. కానీ బీసీలకు ఇచ్చినారు కాబట్టి మనం బీసీల పార్టీ కూడా బీసీలకు ఇవ్వడం ఎందుకు, బీసీలకు ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది నాయకులు ఏదేదో చెప్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. అందరూ ఓసీకి అలా అది ఇది అనడం పద్ధతి కాదు. బీసీలు ఓసీకి ఇవ్వమనడం పెట్ట తప్పు. మనం బీసీకి ఇచ్చినారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ మనం బీసీకి అనడం తప్పు లేదని నా హృదయపూర్వకంగా నా అభిప్రాయం. ఇంతతో నా ముగిస్తున్నా. నా పేరు ప్రభాకర్ నాయుడు, సీనియర్ తెలుగుదేశం నాయకుడిని. ఎంపీగా అన్ని 7 ఇచ్చారు ఎవరికి, బీసీ నాయుడికి. అయినా ఎమ్మెల్యేలో కాన్స్టిట్యూన్సీ తెలుగుదేశమే లీడింగ్ వచ్చింది. అది మర్చిపోతున్నారు మీరు. ఒక పార్లమెంట్కి గెలిచాలంటే 7 కాన్స్టిట్యూన్సీలు ఉండాలి. ఆ 7 కాన్స్టిట్యూన్సీల్లో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేనూరు కాన్స్టిట్యూన్సీలోన మెజార్టీ ఉంది. అది గమనించకుండా మీరు ఏం చేశారు అక్కడ అంటే వేరే కాన్స్టిట్యూన్సీలో పోయి మేము ఓటు వేయలేము కదా. మరి ఎమ్మెల్యేనూరు కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ వచ్చిందా లేదా? మరి మెజార్టీ చూడండి. ఆయన 2 సార్లు నిలబడితే 2 సార్లు మెజార్టీ వచ్చింది. అంటే ఒక పార్లమెంట్కి 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. మరి ఎమ్మెల్యేనూరు కాన్స్టిట్యూన్సీ మెజార్టీ వచ్చిందా లేదా? మరి దాన్ని గమనించుకోకుండా మీరు ఇచ్చారు, ఏం చేశారంటే మేము ఏం చేయగలం మీరు చెప్పండి. సార్ సోమనాథ్ గారు ఇంకొకటి ఎట్లా అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు పార్టీ నిర్ణయం ఆయనకి ఇస్తుందే, ఈయనకి ఇస్తుందే, కొంగుతి లక్ష్మీనారాయణకి ఇస్తుందే అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. అంతేగాని ఈరోజు మేము వాళ్ళు నిర్ణయించేది కాదు. మీరు ఎవరికి ఇచ్చినా మా కాన్సెప్ట్ ఏమంటే మేము బీసీలు ఎక్కువగా ఉన్నాం కాబట్టి అధికార పార్టీ బీసీ క్యాండిడేట్కి ఇచ్చింది కాబట్టి మాకు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మా డిమాండ్ ఏముందంటే మీరు కూడా బీసీ కాన్సెప్ట్ కింద ఇవ్వండి, మేము గెలిపిస్తాము అని బీసీ సంఘాల తరఫున మేము వాయిస్ వినిపిస్తున్నాం. ఈరోజు లేదు జయనాథ్ రెడ్డి గారికే ఇస్తాము లేదా కంగుర్తి లక్ష్మీనారాయణకి ఇస్తాము, మీరు చేయండి అని పార్టీ ఆదేశిస్తే తప్పకుండా చేస్తాము. మేమంతా ఈరోజు కొత్తగా ఆయన వచ్చినాడని మేము ఈరోజు బీసీ సంఘంలో ఆయన కోసం రాలే. మేము కొన్ని 40 సంవత్సరాల నుంచి సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం. మేము బీసీకి అనుకుంటారండి. ఈరోజు మాకు ఎవరు వెళ్ళినా బీసీ అసెంబ్లీకి ఎవరు వెళ్ళినా ఒక బీసీ క్యాండిడేట్ వెళ్తారు. ఎవరైనా గెలవచ్చు, ఒకరే కదా గెలిచేది. ఎవరు గెలాలా? అవతలైనా సరే ఇవతలైనా సరే. ఇప్పుడు ఎందుకంటే పార్టీ కింద మేము మాట్లాడుతున్నాం, మీరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు వాల్మీకి కమ్యూనిటీ ఒక ఊర్లో 70 నుంచి 80% వరకు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినా మేము వాళ్ళ కోసం పనిచేస్తాము. ఓకే మేమంటే ఆమె అల్లుడే ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓసారి మాట్లాడారు, రమ్మన్నారు. తర్వాత ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ దొరకలేదు, ఇంతవరకు కలవలేదు. సోమనాథ్ నిన్నటి జరిగిన మీటింగ్లో బీసీ కుల సంఘాల ఆత్మీయ సమావేశంలో అందరూ కూడా టీడీపీకి బీసీలకు ఇస్తే మేమంతా కలిసి పనిచేస్తాము అన్నాం. ఈరోజు ఏం చెప్తున్నాము? బీసీలకు ఒకటే కాదు, ఎస్సీలకు ఇచ్చినా, ఓసీలకు ఇచ్చినా, జయనాథ్ రెడ్డికి ఇచ్చినా పార్టీని గెలిపించే బాధ్యత బుధస్కంధాల మీద మోస్తామని చెప్పి మేము చెప్తున్నాం, మేము టీడీపీ కార్యకర్తలుగా. కానీ మీరేమంటున్నారంటే జయనాథ్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బీసీలు జయనాథ్ రెడ్డికి ఇస్తే వేస్తాము, సోమనాథ్కి ఇస్తే వేయము అని అంటున్నారని మీరు చెప్తున్నారు. అలాంటి వ్యక్తులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఆయన వ్యక్తిగత వర్గం అది. మేము మాత్రం పార్టీ వర్గం. మేము పార్టీకి ఎవరికి ఇచ్చినా అందరు కలిసికట్టుగా పనిచేసి అక్కడ మేము మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేమే కాదు, సోమనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు. నాకు టికెట్ రాకపోని నేను టీడీపీకే పనిచేస్తాను అంటున్నాడు. అది పార్టీకి ఉన్న కమిట్మెంట్. అది వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం మేము మాట్లాడట్లే. మేము పార్టీ గురించే మాట్లాడుతున్నాం, పార్టీ అభివృద్ధి గురించే మాట్లాడుతాం, పార్టీ గెలుపు గురించే మాట్లాడుతున్నాము. పార్టీ గెలుపులో భాగంగానే
కుల ప్రాతిపదికన ఎమ్మిగనూరు సీటు చేనేతలకు ఇస్తే మేము కూడా చేనేతలకు ఇస్తే మాకు అద్భుతమైన విజయం సాధిస్తాం. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ క్యాడర్ ఉంది. కుల సమీకరణ నేపథ్యంలో ఇంకా ఓటు బ్యాంకు పెరుగుతుంది. ఇంకా కొత్త వాళ్ళు కులాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు బీసీ కులాల నుంచి దూరంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ కులాలు వాళ్ళ నాయకులంతా వచ్చి పనిచేస్తామన్నందుకు ఇంకా అత్యధిక మెజారిటీతో వస్తుంది అనుకుంటున్నామే తప్పితే మేము ఆయనకి ఇవ్వద్దు ఈయనకి ఇవ్వద్దు అని చెప్పలేదు. మా డిమాండ్ మాత్రమే రిక్వెస్ట్ చేసినాం అధిష్టానానికి. అర్థం కావడం లేదు. చెన్నకేశ్వరరెడ్డి గారు ఫస్ట్ ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చారు, మాచాని వెంకటేశ్వర కదా. అప్పటికి బుట్ట రేణుకమ్మ పిక్చరే లేదు, అంటే ఆమెకి లేదు. మాచాని వెంకటేష్ గారికి అని డిక్లేర్ అయిపోయింది. తర్వాత బీసీకి వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు సోమనాథ్ గారు టికెట్కి అప్లై చేశారు. అప్పటికి బుట్ట రేణుకమ్మ పిక్చర్లోనే లేదు. తర్వాత వాళ్ళు మార్చుకున్నారు, కానీ బుట్ట రేణుకమ్మ అట్లే నిలబడింది. వీళ్ళు వేశారు, టికెట్ కోసం అప్లై చేశారు సోమనాథ్ వాళ్ళు. అది వస్తుందా రాదనేది హైకమాండ్ చేతిలో ఉంటుంది. అంతేగాని బుట్ట రేణుకమ్మ కోసం ఈయన మేలే. మీరు పాట